గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు నేను సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో చూసిన. ఉద్యోగ సంఘ నాయకులు ఏం చేస్తారు, నన్ను కోసుకు తింటారా? ప్రభుత్వానికి వచ్చేది 18,500 కోట్లు, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి నేను ఏం చేయలేను. వాస్తవం మీరు ఏం చేయలేరు. మిమ్మల్ని మేము ఏ ఉద్దేశంతో మాట్లాడడం లేదు. కానీ మీరు అన్నటువంటి మాటలు ప్రజలతోని 10 లక్షల మంది ప్రజలతోని సమావేశం ఏర్పాటు చేస్తా, వృద్ధాప్య పెన్షన్లు ఆపుదామా, ఉచిత కరెంటు ఆపుదామా, షాదీ ముబారక్ ఆపుదామా, ఇవన్నీ ఆపి మరి మేమే బోనస్లు తీసుకుంటాం, ఉద్యోగులుగా మేమే జీతాలు పెంచుకుంటాం, మా కడుపు నిండినంగానే మరి వేరొక కడుపులు నిండాలి అని చెప్పి అన్నట్టుగా ఏవైతే మీరు మాట్లాడిన మాటలు గౌరవ ముఖ్యమంత్రి గారిగా మీకు సరికావని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము ఉచితాలు అడగడం లేదు, మేము మాకు బంగారు ఇప్పిమని అడగడం లేదు, మాకు రైతు భరోసా ఇవ్వడం లేదు, మేము ఇంకేదో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే విధంగా సంక్షేమ పథకాలు అడగడం లేదు. మేము అడిగేది ఉద్యోగులకు రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి మా నిజజీతంలో దాచిపెట్టుకున్నటువంటి నెలకు 5, 10, 20 వేల రూపాయలు ఏదైతే మేము ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకుంటున్నామో ఆ యొక్క డబ్బులు మాది మేము మా అవసరాలకు, మా పిల్లల పెళ్లిళ్లకు, మేము ఇల్లు కట్టుకుంటేనో లేకపోతే ఇతర ఆసుపత్రి అవసరాలకు మేము తీసుకుందామంటే మా డబ్బులు మేము తీసుకోనీకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏంది మీరు మాట్లాడుతున్న తీరు నిజంగా ముఖ్యమంత్రి గారికి సరికాదని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఎక్కడ ఉచితాలు అడగలేదు, మాకు బోనస్లు అవసరం లేదు. నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కరువు భత్యం పెంచుతుంది. రాజ్యాంగపరంగా ఉద్యోగులకు ఉన్నటువంటి హక్కు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 5 డిఏలు పెండింగ్ లా ఉన్నాయి. అదేవిధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకు ధరల పెరుగుదలకు అనుగుణంగా, జీడీపీ ద్రవ్యోల్బణంకు అనుగుణంగా 5 సంవత్సరాలకు పీఆర్సీ ఇవ్వవలసి ఉంటుంది. అది మాకు ఏదో బోనస్ కాదు కదా, మాకు ఏదో లాభం చేకూర్చే విధానం కాదు కదా. నిజంగా ముఖ్యమంత్రి గారు వీడియో చూసి నేను చాలా బాధపడ్డా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచన పరులు. మరి అతనికి ప్రజల పట్ల గాని ఉద్యోగుల పట్ల గాని మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. మరి మీరే ఈ విధంగా మాట్లాడిందంటే ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఏమనుకోవాలని చెప్పి కూడా మరొకసారి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మాకు న్యాయంగా రావాల్సినటువంటి డిఏలు కావచ్చు, మా డబ్బులు మాకు ఏం దాచిపెట్టినటువంటి డబ్బులు కావచ్చు, అదేవిధంగా మాకు 5 సంవత్సరాలకు వచ్చి రావాల్సినటువంటి పీఆర్సీ పెరుగుదల, జీతం పెరుగుదల కావచ్చు, అవే అడుగుతున్నాం తప్ప మేము ఎక్కడ ఉచితాలు అడగలేదు, మేము ఎక్కడ బోనస్లు అడగలేదు, మాకు ఇక్కడ ఉద్యోగులకు లబ్ధి పొందే విధంగా మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అడగలేదు అని కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు ఉద్యోగులకు మేము ఉద్యోగిగా మేము కూడా చెప్తున్నాం, మాకు ఏ రైతు భరోసా స్కీమ్ వద్దు, మాకు ఉచిత కరెంటు వద్దు, మాకు వృద్ధాప్య పెన్షన్, మా ఇంట్లో మా అమ్మానాన్నలకు వృద్ధాప్య పెన్షన్ వద్దు, మాకు ఎటువంటి సంక్షేమ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు. మాకు మేము ఉద్యోగం చేస్తున్నాం, మాకు జీతం వస్తుంది, మా భార్య పిల్లలు తల్లిదండ్రులను మేము బతికించుకుంటాం, మేము పోషించుకుంటామని చెప్పి కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా నాకు ముఖ్యమంత్రి గారి వీడియో చూసి బాధ అనిపించి నేను కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేసి ఉద్యోగుల మనోవేదన అర్థం చేసుకుంటాడని చెప్పి మరొకసారి ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.